హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బయటకు పోతున్నాము. బయట కంటే ఏం ఉట్టిగా కాదు కానీ ఇంకా సామాన్ తెచ్చుకోవడానికి అయితే నేషనల్ మార్ట్ పోతున్నాము. ఇక ఈరోజు సండే కదా, అందుకే మా ఆకర్షణ లేదు ఈరోజు. అది ఉంటేనేమో చాక్లెట్లు అది ఇది అంటుంది షాప్లో. ఇంకా ఈరోజు లేదు. నేనైతే ఇప్పుడు ఈ క్యాబ్ పెట్టుకొని పోదాం అనుకుంటున్నా. ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే హెల్మెట్ పెట్టుకుంటాడు మంచిగా ఎండకు, కానీ నాకేముంటుంది, అందుకే స్కార్ఫ్ కట్టుకుందామంటేనేమో ఫేస్ మొత్తం వేడైపోతుంది. ఇక ఈ క్యాబ్ పెట్టుకున్నాను అనుకో, కొంచెం ఎండ తక్కువ ఉంటుంది అంతే. అందుకే నాకు సెట్ అయిందా లేదా క్యాబ్. మా ఆయన పోదామని చెప్పిండు కానీ పండుకొని లేస్తలేడు. ఇప్పుడు లేపుతా. ఇక షాపింగ్కి పోదామని చెప్పిండు, పండుకున్నాడు, లేస్తలేడు. లేవు ఎంతసేపు, ఇంకా పొద్దున చెప్పినావు ఎండ అవుతుంది, 1 అవుతుంది. లేవు, ఆడ మస్తు సేపు అవుతుంది మళ్ళా. ఇక ఇప్పుడు వీడియో పెట్టినా అని లేచిండు, లేకపోతే ఇంకా లేవకుండే. ఎండ కొడుతుంది పా. బ్యాగ్ అయితే అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చేసిన. ఇది ఇచ్చిరు 22 నంబర్. ఇప్పుడైతే ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్తా. షాప్కి వచ్చినాం నేషనల్ మార్ట్కి. ఇక మా ఆయన అయితే కొన్ని తీసుకుండు. టూ కేజీస్ చాలు. మళ్ళీ అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇది వస్తూనే లేదు, నేను తీద్దామని తీస్తే వీడియో. కారము అద్దు, నేను తీసుకోమన్నా ఏమో తీసుకోవు. కారం ఉంది అద్దు అనగా కారం ఎక్స్ట్రా తీసుకుంటున్నావు. ఇంకా వేరేమన్నా తీసుకుందాంగా, ఎక్స్ట్రా ఏమద్దు. ఏది నీ ఇష్టం, ఇక నేను చెప్తే తింటావా, తీసుకో. లేని తీసుకో, ఉన్నాయి ఎందుకు. ఇట్లనే ఈనాడు మా ఆయన చెప్తే. డేట్ చూడాలి, తీసుకోవాలి. కొన్నిసార్లు డేట్ చూడకుండా తీసుకున్నా ఖరాబ్ అయిపోయింది. ఓకే, అన్నీ చూడాల్సి వస్తుంది. నేను సామాను ఏమేమి తీసుకోవాలనో అన్ని లిస్ట్ రాసుకుని వచ్చిన. రాసుకున్న అయితే అన్నీ తీసేసుకున్నా. ఇంకేమేమి తీసుకోవాలని లెంకుతున్నా అన్నీ. ఇంకా టైం ఉంది కదా, అందుకే ఎక్స్ట్రా ఏమన్నా లెంకుదామని. ఫ్రెండ్స్, ఇగో మీకు ఒకటి చూపిస్తే ఇప్పుడు చూడండి. ఇగో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, బై 1 get 2 ఫ్రీ అంట. 119కి ఒక్క ప్లేట్ కొంటే 3 ప్లేట్స్ వస్తాయి. నేనేమో మొన్న మా దగ్గర కొనుక్కున్నా, 100 రూపీస్కి ఒక్కటే వచ్చింది. ఈడ చూస్తే అనవసరంగా ఎందుకు కొననా అనిపిస్తుంది. ఈడనేమో 3 వస్తున్నాయి మంచిగా. ఇప్పుడు కొనాలనా వద్దా అని ఆలోచిస్తున్నా. ఫ్రెండ్స్, మా ఆయన అక్కడేమో చూస్తుండు, ఏం చూస్తుండో చూద్దాం.
ఏం చూస్తున్నావు అనే చెప్తున్నా ఫ్రెండ్స్కి. అసలు ఇంటలేదు మొత్తం. ఏం తీసుకున్నావు జరా స్టైల్ కన్నద్దలు పెట్టుకుంటుంది. మరి నువ్వే స్టైల్గా ఉండాలా? నాకన్నా అందంగా ఉంటే నేను మెచ్చుకున్నా. నాకన్నా తక్కువనే ఉంది. ఇదంతా వీడియోలో వస్తుంది కానీ ఏం కొన్నావు ఇప్పుడు చూపి. బాల్స్, వాష్రూమ్స్. యా వైట్ తీసుకున్నావు మరి. ఇంతకుముందు వాడేటి తీసుకుంటే అయిపోతుంది, మళ్ళీ కొత్త కొత్తగా ఎందుకు? ఉంది కదా మన ఇంట్లో ఆల్రెడీ. ఈ స్టైల్గా ఉంది కానీ దీనికన్నా మనదే బాగుంది. వద్దొద్దు, ఆల్రెడీ ఇంట్లో ఉంది, దీనికన్నా మనదే బాగుంది. మా ఆయన వాళ్ళ నాన్న కోసం అంటే మా మామయ్య కోసము డ్రెస్సులు చూస్తుండు. అయితే ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ షాప్లో నేషనల్ మార్ట్లో అయితే సాంగ్స్ పెట్టిర్రు. ఇంకా మళ్ళీ సాంగ్ రావద్దు కదా, ఇంట్లో కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి. ఇక్కడైతే టీషర్ట్స్ చూస్తుండు మా ఆయన మా మామయ్య కోసము, కానీ దొరుకుతలేవు. మనం కొనొద్దు అనుకున్నప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి, కొందాం అనుకున్నప్పుడేమో ఇట్లా దొరుకుతలేవు. ఇక్కడ మస్తు లెంకుతుండు మా ఆయన టీషర్ట్స్, కానీ దొరుకుతలేవు అసలు అనుకున్నట్టు. అయితే కలర్ దొరుకుతలేదు నచ్చింది. ఒకవేళ నచ్చిన కలర్ దొరికితేనేమో అందులో సైజ్ దొరుకుతలేదు. ఇక దొరుకుతలేదని చెప్పి మేమైతే తీసుకోలేము. మరి దొరకనప్పుడు ఏం చేస్తాం, దొరికితే అయితే తీసుకుందాం అని అనుకున్నాము. ఇంకా అనుకున్నట్టయితే లేవు, స్టాక్ అయిపోయిందని చెప్పారు. షాప్ అంతా తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి, అందుకే కూర్చున్నాం ఇక్కడ కొద్దిసేపు రెస్ట్. బిల్ వేపియాలి, ఇంకా బిల్ వేపియలేదు. నేను గ్లాసెస్ పెట్టుకుంటే స్టైల్ ఉన్నానంట, కావాలని పెట్టుకుంటాను నువ్వు అన్నందుకన్నా. గుడ్డి దానిలా బాగున్నాను. ఎందుకు కొనుక్కున్నావు మరి? పెట్టుకోమంటే పెట్టుకుంటలేవు. నేను పెట్టుకున్నా, వేస్ట్ ఎందుకు చేయడం? నువ్వు పెట్టుకున్నప్పుడు నేను పెట్టుకున్నా. బండి మీద ఎంత చల్లగా ఉంది తెలుసా ఇవి పెట్టుకొని. క్యాబ్ పెట్టే అవును క్యాబ్ ఏది ఆడ కౌంటర్ కాడ ఇచ్చిన బయట మంచిగా ఉన్నానా? నీ అవి కంటే అయ్యే బాగుంది. సరే సరే, మీరు నువ్వే గొప్ప ఎక్కువ, నాది నేనే గొప్ప ఎక్కువ. అందంగానే ఉన్నావు, లేవని ఎవరన్నాను మరి. వేపిద్దాం. ఇక బిల్ వేపించడానికి అయితే బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చినాము. ఇప్పటి వరకు లైన్లో ఉన్నాము, ఇంకా అందరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ అయితే వేపిస్తున్నాము. ఇక మా సామాన్ అన్నీ బ్యాగ్లో చదిరేసిన. ఇది ఎట్లా మోసుకుపోవాలనో ఏమో. బ్యాగ్ చూసి భయపడకుర్రి. ఇంత సామాన్ ఆగాలంటే ఈ మాత్రం స్టాండర్డ్ బ్యాగ్ ఉంటేనే ఆగుతుంది, లేదంటే నార్మల్గా బట్టల బ్యాగులు అయితే ఊకేనే తెగిపోతాయి. మనకు సేఫ్ ఉండడం ముఖ్యం కదా, అందుకే. సైడ్కి కట్టినామనుకో ఈ సామాన్ వెయిట్కు బండి వన్ సైడ్ అవుతుంది. ఆకాశం ఉంటే ముందట కూర్చోబెట్టి